నేనైతే ఈ సామ్సంగ్ S25 FE మొబైల్ ఫోన్‌ని 100 డేస్ పైనుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నా ప్రైమరీ డివైస్‌గా కొన్ని సార్లు సెకండరీ డివైస్‌గా అనమాట. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. 100 డేస్ యూజ్ చేసిన తర్వాత ఈ మొబైల్‌లో నేను నోటీస్ చేసిన గుడ్ థింగ్స్ అలాగే బ్యాడ్ థింగ్స్ ఇదొక అప్డేటెడ్ రివ్యూ లాగా కూడా అయితే మీరు చూడొచ్చనమాట. సో ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకే తెలుస్తుందనమాట ఈ మొబైల్ ఫోన్ లాంగ్ రన్‌లో ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తుందని. అదే విధంగా ఒకవేళ మీరు కొనాలనుకుంటున్నారు ఈ మొబైల్ ఫోన్‌ని ఇక రాబోయే అవర్స్‌లో అంటే మీకు ఈ వీడియో చాలా అంటే చాలా బాగా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో ఫస్ట్ గుడ్ థింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ గుడ్ థింగ్ నాకు బాగా నచ్చింది ఈ మొబైల్ ఫోన్లో ఏంటంటే దీని కెమెరాస్ అనమాట. ఎస్పెషల్గా ఫోటోస్కి అలాగే వీడియోస్కి డే టైమ్ అవుట్డోర్ కండిషన్స్లో. నేనైతే డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ టెస్టింగ్ చేశాను ప్రీవియస్గా, చాలా మొబైల్ ఫోన్స్ యూస్ చేశాను. బట్ ఏ మొబైల్ ఫోన్ కూడా ఈ ప్రైస్ రేంజ్కి దీని దగ్గరలో అయితే రాలేదన్నమాట. దీంట్లో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా క్వాలిటీ ఫోటోస్ అలాగే క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేయడానికి హెల్ప్ అయితే చేస్తుంది. రీసెంట్గా నేనైతే ఒక ట్రిప్కి అయితే వెళ్ళాను అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారంటే మీకు తెలిసి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాను ఏంటని చెప్పని. ఆ వీడియోస్ అన్నీ కూడా ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అన్నీ కూడా నేను ఈ మొబైల్ ఫోన్తోనే రికార్డ్ అయితే చేశాను అనమాట. నాకైతే ఎక్కడా కూడా డ్రాబ్యాక్ అయితే అనిపించలేదు. అంటే ఇంకొంచెం బాగుండని చెప్పని 3x జూమ్ రేంజ్ వరకు నేను ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, క్వాలిటీ లాస్ అవ్వకుండా చాలా బాగా అయితే క్లిక్ చేసింది ఈ మొబైల్ ఫోన్లో. అండ్ నాకు ఎక్కడ కూడా DSLR కెమెరానే కావాలి ఈ ఫోటో ఆ ఫోటో క్లిక్ చేయడానికి అని చెప్పి అనిపించలేదు అనమాట. ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్లో ఉన్న కెమెరాస్ బ్యాక్ కెమెరాస్ చాలా అంటే చాలా బాగున్నాయి, టాప్ నాచ్ అని అయితే చెప్పొచ్చు. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదన్నమాట గైస్. ఎస్పెషల్గా నేను 5Gని యూస్ చేస్తున్నాను, జియో సిమ్ అనేది. సో నేను సిటీలో ఉంటున్నాను, అప్పుడప్పుడు డిఫరెంట్ లోకల్ కూడా వెళ్తూ ఉంటాను. సో నాకు ఎక్కడ కూడా ఇష్యూస్ అయితే రాలేదన్నమాట. కాల్ డ్రాప్స్ లేదు, ఇంటర్నెట్ స్పీడ్లో తక్కువ అవడం అవేమైతే లేదనమాట. అదే వేరే మొబైల్ నేను టెస్టింగ్ చేస్తుంటాను కదా డిఫరెంట్ మొబైల్ ఫోన్స్. ఆ మొబైల్ ఫోన్లో మనకి సిగ్నల్ అనేది 2 bars లేకుంటే 3 bars చూపిస్తుంది. బట్ దీంట్లో మాత్రం మనకి చాలా స్ట్రాంగ్ అయితే చూపిస్తుంటుంది. అండ్ ఎక్కడ కూడా కాల్ డ్రాప్స్ కూడా అవ్వలేదన్నమాట మొబైల్ ఫోన్ యూస్ చేసిన టైం అంతా కూడా. ఒక ప్రాబ్లం కూడా అయితే నేను నోటీస్ చేయలేదు. సో కాల్ క్వాలిటీ పరంగా ఇంటర్నెట్ యూస్ చేయడం పరంగా ఈ మొబైల్ ఫోన్ చాలా అయితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిస్ప్లే. ఈ డిస్ప్లే అనేది కాంటెంట్ కన్జంప్షన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక ఫ్లాట్ ప్యానల్, సో చాలా కన్వీనియంట్గా అండ్ చాలా బాగుంటుంది అనమాట కంటెంట్ కన్జంప్షన్ చేయడానికి. నేను ఈవెన్ ఈ మొబైల్ ఫోన్ని చాలాసార్లు ఫ్లాట్ సర్ఫేస్ మీద అయితే పెట్టేశాను అనమాట, ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా. ఆఫ్ కోర్స్ టెంపర్ గ్లాస్ యూస్ చేస్తున్నా కాబట్టి ఏం భయం లేకుండా అయితే పెట్టాను. అండ్ చాలా స్క్రాచెస్ అలాగే క్రాక్స్ కూడా అయితే పడ్డాయి, దాని గురించి కొద్దిసేపట్లో మాట్లాడతాను. అండ్ ఇంకోటి చాలా మంది అయితే నేను చూసాను, ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది టెంపర్ గ్లాస్ ఆల్మోస్ట్ క్రాక్స్ వచ్చి ఉంటుంది, వాళ్ళు టెంపర్ గ్లాస్ అయితే చేంజ్ చేయరు. ఇంకా వర్స్ట్ కేస్ సినారియో ఎలా ఉంటుందంటే టెంపర్ గ్లాస్కి కింద మనకు ఒక షీట్ ఆఫ్ లేయర్ అయితే వస్తుందన్నమాట. ఒక ఎలా చెప్పచ్చు అంటే మీకు స్క్రీన్ గార్డ్ లాగా. సో ఆ గమ్ అంతా ఉంటుందన్నమాట. అది కూడా పీల్ అయితే అయిపోతూ ఉంటుంది, అంటే అది కూడా వచ్చేస్తుంటుంది. స్టిల్ అదే అయితే యూస్ చేస్తుంటారు, అది మార్చడానికి అయితే ట్రై చేయరనమాట. సో గైస్, వన్స్ ఒకసారి మీ మొబైల్ ఫోన్ టెంపర్ గ్లాస్ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ ఎక్కడైనా యాక్సిడెంటల్గా మొబైల్ ఫోన్ కింద పడ్డం కానీ ఎక్కడైనా జరిగినా కూడా ఫస్ట్ ఇంపాక్ట్ మీ డిస్ప్లేకి వెళ్తుంది అనమాట. టెంపర్ గ్లాస్ ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మొత్తం తీసుకొని బ్రేక్ అయితే అయిపోయింది. సో మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ ఇరిగిపోయిన టెంపర్ గ్లాస్ క్రాక్ పడిన టెంపర్ గ్లాస్ తీసేసి కొత్త టెంపర్ గ్లాస్ని అయితే అప్లై చేసుకోవడం, అంతే అనమాట. మీరు లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఎక్కడ ఫాల్ అయినా కూడా డైరెక్ట్గా మీకు డిస్ప్లేకే అటాక్ అయితే అవుతుంది అనమాట. డిస్ప్లే అనేది బ్రేక్ అయితే అవుతుంది. అప్పుడు మీరు బాధపడినా కూడా రివర్స్ అయితే చేయలేరు దాన్ని. అండ్ ఇంకొక ఇష్యూ, అలా టెంపర్ గ్లాస్ బ్రేక్ అయినప్పుడు మన మొబైల్ ఫోన్ని ఇలా కాల్స్ కోసం దానికోసం మాట్లాడుతున్నాం అన్నప్పుడు చిన్న గ్లాస్ పార్టికల్స్ అనేది మన ఇయర్ కెనాల్ లోపలికి అయితే వెళ్ళిపోతాయి అనమాట. అది కూడా ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ గుడ్ థింగ్ నేను నోటీస్ చేసింది మొబైల్ ఫోన్లో ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. ఒకవేళ మీరు కార్ డ్రైవింగ్ అప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంటే అక్కడ పెడుతున్నారు, లేకుంటే సపరేట్గా ఒక వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది మీ డెస్క్ మీద అన్నప్పుడు ఇది చాలా కన్వీనియంట్గా మనం వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు అనమాట, మళ్ళీ ప్లగ్ చేయాల్సిన అవసరం లేకుండా. సో ఇది కూడా చాలా బాగా అయితే నచ్చింది నాకు ఈ మొబైల్ ఫోన్లో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెయిట్. ఈ మొబైల్ ఫోన్ చాలా లైట్ ఇన్ వెయిట్గా ఉంటుంది ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ది టైం సింగిల్ హ్యాండ్తోనే యూస్ చేస్తాను. నాకు ఎక్కడ అంటే ఇంకా పెద్దగా ఉన్న మొబైల్ ఫోన్ అన్న ఫీలింగ్ అయితే రాలేదన్నమాట. చాలా కన్వీనియంట్గా అయితే యూస్ చేస్తున్నాను మొబైల్ ఫోన్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయట్లేదు మొబైల్ ఫోన్కి, బట్ టెంపర్ గ్లాస్ అయితే యూస్ చేస్తున్నాను. ఇక ఈ బ్యాక్ కేస్ యూస్ ఎందుకు చేయట్లేదు అంటే నాకైతే మొబైల్ ఫోన్ని కేస్ లేకుండా యూస్ చేయడమే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆ మెటల్, ఆ బిల్డ్ క్వాలిటీ, టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. సో మీరు ప్రొటెక్షన్ వైజే వెళ్ళాలనుకుంటున్నారంటే మీరు కంపల్సరీగా ఒక బ్యాక్ కేస్ అయితే యూస్ చేయాలి. అండ్ నేను బ్యాక్ కేస్ యూస్ చేయట్లేదు కాబట్టి ఒక చిన్న ఇష్యూ కూడా అయితే వచ్చింది, నేను కొద్దిసేపట్లో చెప్తాను ఏంటి ఆ ఇష్యూ అనేది కూడా. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి సాఫ్ట్వేర్ UI అని చెప్పొచ్చు. ఈ One UI ఫీచర్స్ మనకి వేరే అదర్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, బట్ ఈ One UI అంత క్వాలిటీ అయితే లేవన్నమాట. దీంట్లో మనకి సెక్యూర్ ఫోల్డర్ అయితే ఉంటుంది, దాంట్లో మీరు పర్సనల్ ఫొటోస్, వీడియోస్, ఫైల్స్, ఇంకా సపరేట్గా ఏదైనా అప్లికేషన్స్ యూస్ చేయాలంటే ఒక సెకండ్ స్పేస్ లాగా అక్కడైతే యూస్ చేసుకోవచ్చు. ఇక గుడ్ లాక్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో మీరు బోల్డ్ అని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదైతే ఉంది ఈ మొబైల్ ఫోన్లో.
సో కస్టమైజేషన్ మీకు ఎక్కువ ఇష్టమైనట్లయితే ఈ మొబైల్ ఫోన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి ఫ్లాగ్‌షిప్‌లో సామ్సంగ్ మొబైల్స్ ఏవైతే సపోర్ట్ చేస్తాయో అన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్‌లో సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నమాట గైస్ ఓవరాల్‌గా నేను నోటీస్ చేసిన గుడ్ థింగ్స్ ఈ 100 డేస్ యూసేజ్‌లో. ఇక బ్యాడ్ థింగ్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ బ్యాడ్ థింగ్ వచ్చేసి బ్రైట్‌నెస్ ఇష్యూస్ అనమాట. ఇదైతే చాలా అంటే చాలా వర్స్ట్‌గా అయితే ఉంది నా యూసేజ్‌లో. అంటే సఫిషియెంట్‌గా అయితే లేదు. అవుట్‌డోర్ డైరెక్ట్ సన్‌లైట్‌లో యూజ్ చేస్తున్నప్పుడు. ఇండోర్ కండిషన్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. దాంట్లో ఎటువంటి క్వెషన్ మార్క్ కూడా అయితే లేదనమాట. కానీ అవుట్‌డోర్‌లో డైరెక్ట్ సన్‌లైట్‌లో యూజ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ హీట్ అవుతుంది. అది ఆఫ్ కోర్స్ తెలిసింది అందరికీ. కానీ బ్రైట్‌నెస్ లెవెల్స్ కూడా అంత హైగా అయితే లేదనమాట. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి హీటింగ్ ఇష్యూస్. ఇది హీటింగ్ ఇష్యూస్ ఎలా అంటే అబ్‌నార్మల్‌గా ఉన్నట్టుండి అయితే హీట్ అయితే అయిపోతుంది మొబైల్ ఫోన్ అనేది. అది కూడా నేను ఇండోర్ కండిషన్స్‌లో నోటీస్ చేశాను అనమాట. అది కూడా ఎప్పుడంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు, లేకుంటే యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నప్పుడు, లేకుంటే ఏదైనా అప్‌లోడ్ చేస్తున్నప్పుడు వీడియోస్ అనేది. సో ఈ టైంలో కూడా నాకు ఇది అబ్‌నార్మల్‌గా ఉన్నట్టుండి అయితే హీట్ అయిపోతుందనమాట. ఒక్కొక్కసారి హీట్ అవ్వదు, ఒక్కోసారి హీట్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ప్రాబ్లమ్‌గా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు గనక ఆ టైంలో ఫోన్ కాల్ గనక వచ్చినట్లయితే. ఎందుకంటే మీరు మొబైల్ ఫోన్‌ని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నారు అంటే ఆ హీట్‌కి మీరు ఎక్కువసేపు కాల్ కూడా అయితే మాట్లాడలేరనమాట. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాల్సి అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్. యెస్, ఈ మొబైల్ ఫోన్‌లో బ్యాటరీ కెపాసిటీ అనేది ప్రీవియస్ జనరేషన్‌తో పోల్చుకున్నట్టయితే కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారనమాట. బట్ స్టిల్ ఇది సింగిల్ డే మొబైల్ ఫోన్ అయితే కాదనమాట. ఒకవేళ మీరు నార్మల్ లేకుంటే అబోవ్ నార్మల్ యూజర్ అయినట్లయితే మాత్రం. నేనైతే ఒక సింగిల్ ఛార్జ్ 100% ఛార్జ్ చేసిన తర్వాత ఈ మొబైల్ ఫోన్‌ని యూజ్ చేస్తే అప్ టు ఈవినింగ్ వరకు అయితే వస్తుందనమాట. మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి ఛార్జ్ చేయాల్సి అయితే వస్తుంది ఈ మొబైల్ ఫోన్‌ని. నా యూసేజ్ ఒక మీడియం, అబోవ్ మీడియం అయితే ఉంటుందన్నమాట. నేను ఎక్కువ హెవీగా అయితే యూజ్ చేయను. నార్మల్ టు బేసిక్ టాస్క్ అయితే యూజ్ చేస్తుంటాను. ఒకవేళ నేను బయటికి వెళ్ళానంటే నేను ఎక్కువ యూజ్ చేసేదల్లా అంటే రెండు. ఒకటి కెమెరా యాప్, ఇంకొకటి గూగుల్ మ్యాప్స్ అనమాట. ఇది కూడా గంటలు అయితే యూజ్ చేయను. జస్ట్ ఓపెన్ చేసి క్లిక్ చేయడం, గూగుల్ మ్యాప్స్ చూడడం అంతే, ఇంకేం లేదు. అండ్ నేను ఎటువంటి హెవీ గేమ్స్ కూడా అయితే ఆడని మొబైల్ ఫోన్లో. స్టిల్ నాకైతే 1 కంప్లీట్ డే అయితే రావట్లేదు అనమాట. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ది డే అయితే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఛార్జ్ చేయాల్సి అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు నార్మల్ లేకుంటే అబోవ్ నార్మల్ యూజర్ అయితే మాత్రం మినిమం మీరు 2 టైమ్స్ అయితే ఛార్జ్ చేయాలి మొబైల్ ఫోన్ని ఆ డే మొత్తం కంప్లీట్ అవ్వాలంటే మాత్రం. సో బ్యాటరీ బ్యాకప్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ ఫోన్లో. ఇక నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనమాట. ఇక్కడ మనకి ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదనమాట. ఒకవేళ మీరు మంచి సెల్ఫీస్, మంచి వీడియోస్ రికార్డ్ చేయాలి, షార్ట్ ఫామ్ కాంటెంట్ లేకుంటే లాంగ్ ఫామ్ కాంటెంట్ అంటే మాత్రం ఈ మొబైల్ ఫోన్లో ఫ్రంట్ కెమెరాలో మనకి ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు. నేను ఇది ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే లైక్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేస్తుంటాం కదా. ప్రతి ఒక్కసారి ఒక మనిషి అయితే ఉండడు అనమాట అక్కడ మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లిక్ చేయడానికి. ఒకవేళ మీ పార్ట్నర్ ఉన్నారు అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఓకే. బట్ వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మూడ్ ఖరాబ్ అయితే అయిపోతుంది అని నేను క్లిక్ చేయను, నేను ఫొటోస్ ఏం తీను, నేను వీడియోస్ ఏం రికార్డ్ చేయను అంటుంటారు. అలాంటి టైంలో మీరు ఫ్రంట్ కెమెరాని యూస్ చేయాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం మీ ఫేస్ కనపడాలి అంటే మాత్రం. సో అక్కడ చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఈ మొబైల్ ఫోన్లో. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి మీరు ఈ మొబైల్ ఫోన్కి కంపల్సరీ మంచిగా అంటే ఒక చాలా ఇయర్స్ వరకు యూస్ చేయాలనుకుంటున్నారంటే టెంపర్ గ్లాస్ అలాగే బ్యాక్ కవర్ రెండు అయితే యూస్ చేయండి గైస్. నేనైతే టెంపర్ గ్లాస్ మాత్రమే యూస్ చేస్తున్నాను, ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయట్లేదు. ఈ మొబైల్ ఫోన్ అనేది ఒక 15 సెంటీమీటర్స్ హైట్ నుంచి అయితే కింద పడింది అనమాట. జస్ట్ 15 సెంటీమీటర్స్, ఒక షార్ట్ స్కేల్ అని చెప్పొచ్చు, అంత హైట్ నుంచి అయితే కింద పడింది. అది కూడా పాకెట్లో అనమాట. పడుకొని ఉన్నప్పుడు జస్ట్ కాలు పైకి లేపినప్పుడు అది పాకెట్లోంచి కింద అయితే పడింది. కింద ఏంటంటే మనకి హార్డ్ సర్ఫేస్ అయితే ఉందన్నమాట. ఆ టైంలో ఆ హార్డ్ సర్ఫేస్ మీద ఏముందంటే కొంచెం మట్టి కూడా అయితే ఉంది, లైక్ చిన్న శాండ్ పార్టికల్స్ అని చెప్పొచ్చు. మరి పెద్ద మట్టి కాదు, నార్మలే జస్ట్ దుమ్ము దాంతో పాటుగా అట్లా ఉందన్నమాట. అది పడినందుకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది ఇది అని చెప్పని. టెంపర్ గ్లాస్ అంటే మనం రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. బట్ ఇదైతే ఫ్రేమ్కి పర్మనెంట్ డ్యామేజ్ అనమాట. దీని అయితే మనం చేంజ్ చేయలేం, ఇది అలానే యూస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు మొబైల్ని రీసేల్ చేస్తున్నారన్నా కూడా మెయిన్ అందరూ చూసేది అనమాట ఈ కార్నర్స్లో ఏమైనా డెంట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పని. దాన్ని బట్టే ప్రైస్ కూడా అయితే డిసైడ్ అవుతుంది మీ మొబైల్ ఫోన్ది. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్గా నా 100 డేస్ యూస్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసిన గుడ్ థింగ్స్ అలాగే బ్యాడ్ థింగ్స్ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్లో. సో మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ అప్డేటెడ్ రివ్యూ మీకు చాలా అంటే చాలా బాగా అయితే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్ చేయండి, ఈ మొబైల్ ఫోన్ మీద టెస్టింగ్ వీడియోస్ అలాగే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా అయితే యాడ్ చేశాను ఈ మొబైల్ ఫోన్ గురించి. అంటే యూస్ఫుల్ అయ్యేవి మీకు, టెంపర్ గ్లాస్ అవ్వచ్చు ఆ విధంగా. అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు మీరు కింద చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నా లేదు ఈ ఛానల్కి అని చెప్పని. తర్వాత బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ గైస్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బాయ్ అండ్ టేక్ కేర్.